దేవుని కనపరచు. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న దైవజులందరికీ కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. మీరందరూ ఒక విధంగా చూస్తున్నారు కదా, ఆ వ్యక్తిని నేను ఎందుకు పిలిచానని. అవునా? చెప్పాలి. కొంతమంది మొఖాలు ఎలా పెట్టుకున్నారంటే, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఒకప్పుడు నేను కూడా తాగుబోతున్నానండి, అయినా దేవుడు ప్రేమించి నన్ను మార్చాడు. దేవుడు ఏ భేదము చూపని దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఈరోజు ఒకసారి మా ఇద్దరిలో విలువైన వారు ఎవరండి చెప్పండి. క్రైస్తవులు ఏం యాక్టింగ్ చేస్తారో తెలుసండి. ఇంతకుముందు ఒక మాట చెప్పాను కాబట్టి ఇప్పుడు నా పక్కన ఉన్నాడు విలువైనోడని ఎంచబడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించరు కాక. చల్లగా ఉండండి మీరు అందరూ. ఏమి వేషాలు ఏం చేస్తున్నారో బాబు. అందరు నటులేనయ్యా, అందరూ యాక్టర్లే, గొప్ప గొప్ప యాక్టర్లే. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, ఏ భేదము లేదు. ఒకప్పుడు నేను కూడా ఇలాగే బ్రతికాను. దేవుడు ప్రేమిస్తున్నాడయ్యా. నీలో నాలో ఏ భేదము చూడటం లేదు. దేవుడు లోకమునంతా ప్రేమించి, చెప్పండి అరే చెప్పండి అయ్యా, దేవుడు లోకమును, ఈయన ఈ లోకంలో ఉన్నాడా లేడా? మరి ఎంతగానో, కానీ మనం ప్రేమించలేకపోతున్నాం, మనం దగ్గరికి తీసుకోలేకపోతున్నాం, మనం ఆదరించలేకపోతున్నాము. ఇలాంటి ప్రాణము కోసము ప్రార్థనలు చేసే మనసు కూడా క్రైస్తవులకి లేదు. పాపం ఆయన అక్కడ నిలబడి చూస్తున్నాడు పాటల్లో ఆరాధన. ఏమండి, ప్రతి ఒక్కరు ఏదో ఒక మత్తులో ఉన్నారండి. మత్తులో తేలని వాడు ఒకడిని నాకు చూపిండి. కామం అనే మత్తు ఒకనికి, వ్యభిచారం అనే మత్తు ఒకనికి, తాగుడనే మత్తు ఒకనికి, డబ్బు అనే మత్తు మరొకనికి, అహంకారం అనే మత్తు ఒకనికి. పాపం ఈయనకు ఒకటేనండి పాపం, అది తాగుడు. కానీ దేవుడు విడిపిస్తాడండి ఈయనని. హల్లెలూయా. కానీ దానికి మీ సహాయము సహకారము కావాలి. ఈరోజు మొదలుకొని తండ్రి సమానులైన ఈయన రమణ గారు కదండి, రమణ గారికి మీ గ్రామం అంతా ప్రార్థన చేస్తారని నాకు మాట ఇవ్వండి. నిన్ను వలే ఈయన మీ పొరుగువాడు కాడా? చెప్పండి. మీరు మొఖాలు ఎలా పెట్టారంటే ఫరిసీలుగా పెట్టారండి. అదేంటండి, మీ యజమానుడు సుంకర్లతోనూ తాగుబోతులతోనూ కలుస్తాడు, మా దేవుడికి వారే కావాలి. ఆ ఆత్మ విలువైనది కాబట్టి నా దేవుడికి రవణ కావాలి. మీకు అక్కర్లేదేమో కానీ నా యేసుకి కావాలని నాకు చూపించాడు. ఆ వ్యక్తిని చూపించినప్పుడు ఇదిగో ఆ వ్యక్తి ఆత్మ నాకు కావాలి, పిలువు స్టేజ్ మీదకి అన్నాడు యేసయ్య. నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అయ్యా దేవుడు ఇతన్ని. దౌర్భాగ్యం ఏమిటంటే ఆ ప్రేమ మనలో లేనందుకు బాధపడుతున్నాను. క్రైస్తవుగా ఏ భేదము లేదండి. నీచులని పాపులని అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు అయ్యా. దేవుడు ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా రమణ గారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడే చాలు. ఆమేన్. నేను గ్యారంటీగా చెప్పలేను కానీ నా మనసులో ఉంది, చెప్తున్నాను. దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ఆమేన్. ఇందులో ఎంతమంది అక్కడ ఉంటారో తెలియదు కానీ ఒకసారి
పని చేస్తుందా లేదా?